ఎమ్మెల్సీ కవిత కేసులో ఇవాళ మరో బిగ్ డే. అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియబోతోంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది కోర్టు. కవితకు బెయిల్ వస్తుందా రాదే అన్నది ఆసక్తికరంగా మారింది. పేదరికమే తన మతం, బలహీన వర్గాలే తన ధైర్యం అని తెలిపారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కుప్పం బహిరంగ సభలో తన నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. కుప్పం నుండి 8వసారి పోటీ చేస్తున్న తనను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కుప్పంను దేశంలోని అగ్రస్థానంలో నిలుపుతారని తెలిపారు. మేమంతా సిద్ధం పేరుతో రేపటి నుండే సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు యాత్ర కొనసాగుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయలేదు అన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జలని ఆ పదవి నుండి తొలగించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సజ్జల రోజు ప్రెస్ మీట్లు పెడుతూ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ నెల 30న పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు పవన్ కళ్యాణ్. వారాహి వాహనంపై 3 విడతలుగా ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది జనసేన. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో విజయవాడలో భేటీ అయ్యారు మందకృష్ణ మాదిగ. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాయకులతో పాటు వ్యాపారులను కూడా బెదిరించి భారీ వసూళ్లకు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. వీరి చేతిలో మోసపోయిన బాధిత వ్యాపారులు, బిల్డర్ల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు ఎస్ఐబిలో జరిగిన అన్ని సీక్రెట్ ఆపరేషన్స్ పైన ఆరా తీస్తున్నారు అధికారులు. కడప జిల్లాలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబంలోని బాధితులను టీడీపీ నేతల బృందం పరామర్శించింది. అన్ని విధాలా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ బృందం 10 లక్షల చెక్కును ఆ కుటుంబానికి అందించింది. ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి పురంధేశ్వరి ద్రోహం చేశారని ఆరోపించారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఆమెను రాజమండ్రిలో తిరగనివ్వబోమన్నారు. సుంకర పద్మశ్రీ తీరు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా ఉందని బీజేపీ నేత షేక్ బాజీ విమర్శించారు. పురంధేశ్వరి గురించి మాట్లాడితే స్థాయి పెరగదని హితో పలికారు. రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ పాలన కొనసాగిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నెల్లూరులో 100 కుటుంబాలు వైసీపీలో చేరాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్తో తనకు వ్యక్తిగత వైరం లేదన్నారు తోట త్రిమూర్తులు. తాము వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి ఓడినా జగన్ ఇద్దరికి పదవులిచ్చారని అన్నారు. తనకు సీట్ ఇస్తానని చెప్పి మాట తప్పారని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవట్టని ఆరోపించారు సరోజ. జనసేన కేవలం 21 సీట్లలో మాత్రమే పోటీ చేయడానికి కారణం ఆయన అన్నారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. చెంగిచెర్లలో హోలీ ఆడుతున్న గిరిజన మహిళలపై దాడి చేసి గాయపరిచారు. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు. నిందితులపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల ఘటనను ఖండించారు బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ప్రశాంతంగా పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు కాంగ్రెస్ నేత మల్లు రవి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ డమ్మీకి అభ్యర్థులను నిలబెడుతోందని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు మల్లు రవి. నాగర్ కర్నూలులో గెలిచేది తానే అన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు హరీష్ రావు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1,50,000 ఎకరాలు ఆక్రమించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. బీఆర్ఎస్ నేతల అవినీతిపై త్వరలో సీఎం రేవంత్ కి లేఖ రాస్తారని తెలిపారు. బినామీల పేరిట మాజీ మంత్రి అనేక అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు.
హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు కేసీఆర్. మెజార్టీ సీట్లను గెలుచుకురావాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మను కలిశారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రేపు నిర్వహిస్తున్న సిద్ధం సభలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో అధికారులు నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని చెవిరెడ్డికి కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ టికెట్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ లోక్సభ టికెట్ తనకు దక్కకపోయినా తన సేవను కొనసాగిస్తా అన్నారు బీజేపీ నేత జీవీఎల్. వచ్చే ఎన్నికల్లో అయినా తాను వైజాగ్ సీటును దక్కించుకోవడం ఖాయమన్నారు. బద్వేల్లో వలస వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బీజేపీ నేత పనతల సురేష్. టీడీపీలో నుండి వచ్చిన రోజన్నకు టికెట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. వాలంటీర్లను తీవ్రవాదులంటూ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. వాలంటీర్ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆయన మనీషా పస్వాని మండిపడ్డారు. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కారంపూడి సీఐ మల్లయ్య టీడీపీ నేత చప్పిడి రామును గన్తో బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. రామును వెంటనే వదిలిపెట్టాలని ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీకి ఫేవర్ గా పనిచేస్తున్న సీఐ తీరుపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 100 ఏళ్లకు పైగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. హైదరాబాద్ శివార్లలో నివసించే రాజస్థానీ మార్వాడి కుటుంబాలు సందడిగా హోలీ జరుపుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదిరిపోయాయి. మేడ్చల్లో ఓ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నరేష్ అనే వ్యక్తి తన నగ్న ఫోటోలు బంధువులకు పంపుతానని బెదిరిస్తున్నాడని, తాను చనిపోతున్నానని లేఖలో రాసింది. ఏప్రిల్ 17న భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. లక్ష్మణ సమేత సీతారాములకు పౌర్ణమి సందర్భంగా బేడా మండపం వద్ద విశేష అభిషేకం నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబవుతోంది. ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 22న సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వరంగల్ శివారు కోమటిపల్లి టోల్ ప్లాజా వద్ద 25 గోవులకు విముక్తి కలిగింది. ఓ వ్యాన్ లో తరలిస్తున్న ఆవులను రక్షించి పోలీసులకు అప్పగించారు నిర్వాహకులు. సత్యసాయి జిల్లా కనుమ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రథం లాగేందుకు ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దివాన్ చెరువు నుండి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మరోసారి కుంగింది. జిల్లా కలెక్టర్ మాధవీలత బ్రిడ్జ్ పనులు పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అంగడి బజార్ దగ్గరున్న స్క్రాప్ దుకాణంలో చోరీ చేసి తీసుకొచ్చిన వ్యవసాయ పరికరాలు పెద్ద సంఖ్యలో పోలీసులకు పట్టుబడ్డాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేళ సందడి చేశారు. సత్తెనపల్లి సుగాలి కాలనీలో బుల్లెట్ పై రౌండ్లు కొడుతూ జనాలపై రంగులు చల్లుతూ హంగామా చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బైక్ పై గల్లీ గల్లీ తిరుగుతూ యువతకు రంగులు పూసి వేడుక చేసుకున్నారు. హోలీ సంబరాల్లో స్టెప్పులేశారు రఘువీరారెడ్డి. బెంగళూరులోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీగూడాల్లో దురాడి పేరుతో హోలీ సంబరాలు మిన్నంటాయి. యువతి యువకులు సంప్రదాయ నృత్యంతో వేడుకలు జరుపుకున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో గిరిజనులు హోలీ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. రాధాకృష్ణులకు పూజలు చేసి 70 అడుగుల ఎత్తులో కట్టెలు పేర్చి కామదహనం చేపట్టారు. వరంగల్లో హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. టన్నుల కొద్దీ టొమాటోలను ఒక చోట పోసి చిన్న పెద్ద తేడా లేకుండా తొక్కుతూ ఆడిపాడారు. విశాఖ ఆర్కే బీచ్ లో స్నేహితులతో విహారానికి వెళ్లిన 2 యువకులు గల్లంతయ్యారు. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ కొట్టుకుపోతున్న కౌశిక్, బషీర్లను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి దగ్గర స్నానానికి వెళ్లిన 3 యువకులను రక్షించారు పోలీసులు. కొండాయిగూడెం దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు. కుప్పంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. కర్ణాటక నుండి సోడిగానిపల్లికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. 2 అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి కనిపిస్తోంది. దోర్నాల మండలం ఐనముక్కల ఎస్సీ పాలెంలో జనం అల్లాడిపోతున్నారు. ఖాళీ బిందెలతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమిళుల ఆరాధ్య దైవమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా రథోత్సవాన్ని తమిళులు వైభవంగా నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున మరోసారి హోలీ సంబరాలు జరుపుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. తన నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. 5 పేర్లతో 6వ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. రాజస్థాన్ నుండి 4 పేర్లు, తమిళనాడు నుండి 1 పేరు ఉంది. రాజస్థాన్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ పెద్దలు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని అన్నారు కంగనా రనౌత్. మండి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా తన ఇంట్లో హోలీ జరుపుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బేషరతుగా బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులో గాలిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల వేళ ఓటమి భయంతోనే ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అణగదక్కే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ మంత్రి ఆతిష్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడికి నిరసనగా తమిళనాడు నీలగిరిలోని బీజేపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా పాల్గొన్నారు. ఒకవైపు స్టాలిన్, మరోవైపు ఉదయనిధి స్టాలిన్ డీఎంకే తరపున విస్తృతంగా పర్యటిస్తున్నారు. మదురై ఎయిమ్స్ కి కేంద్రం ఇస్తున్న నిధులపై విమర్శలు గుప్పించారు. ధార్వాడ్ ప్రజలు తనను ఆదరిస్తారని కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరి బీజేపీలోకి తిరిగి వచ్చిన షెట్టార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. యూపీలోని హత్రాస్, అలీగఢ్ నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అలీగఢ్ లో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. తమిళనాడులో గెలిచేది బీజేపీ అని, డీఎంకే, అన్నాడీఎంకే 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసాయి. గవర్నర్ గా తాను ప్రజల కోసం పరోక్షంగా ఎన్నో చేశానని, ప్రజలకు నేరుగా సేవ చేసేందుకు తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు తమిళిసాయి. ప్రతిష్టాత్మకంగా మారిన సౌత్ చెన్నై లోక్సభ స్థానం నుండి డీఎంకే తరపున సిట్టింగ్ ఎంపీ తమిళాచి తంగపాండియన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. శివగంగ నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కార్తి చిదంబరం తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుండి పీఎంకే పార్టీ తరపున పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ భార్య సౌమ్య పోటీ చేస్తున్నారు. పీఎంకే పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీతో పొత్తులో భాగంగా రామనాథపురం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన న్యూ జస్టిస్ పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం వెల్లూరులో నామినేషన్ దాఖలు చేశారు. కమలం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఔటర్ మణిపూర్ నుండి నాగా పీపుల్ ఫ్రంట్ తరపున పోటీ చేస్తున్న తిమోతి జిమిక్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు అక్కడ మంచి పేరుంది. ఈసారి హోలీ చాలా ప్రత్యేకమైంది అన్నారు అమిత్ షా. అయోధ్యలో రఘువీరుడు కూడా హోలీ ఆడారని అన్నారు. అహ్మదాబాద్ లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అగర్తలాలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లో రంగుల పండుగను సందడిగా జరుపుకున్నారు. తన భార్య సాధనతో ఆయన బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మహిళా పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. సెలవు రోజును కూడా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని ఆయన అభినందించారు. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ లో హోలీ వేడుకలు జరుపుకున్నారు. తన నివాసానికి వచ్చి వారి పాదాలకు ఆయన రంగు అంటించారు. ప్రముఖ క్రికెటర్ బెంగాల్లోని బెర్హాంపూర్ నుండి టీఎంసీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న యూసుఫ్ పఠాన్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ వెటరన్స్ షబానా అజ్మీ, జావేద్ అఖ్తర్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని వారి నివాసానికి సినీ ప్రముఖులు వచ్చి హోలీ జరుపుకున్నారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ హోలీని తనదైన రీతిలో జరుపుకున్నారు. లక్నో వీధుల్లో ఆయన ఒంటిపై వచ్చి జనాలపై రంగులు చల్లారు. ఐపీఎల్లో పంజాబ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణి కొట్టింది బెంగళూరు. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయింది.